అంగరంగ వైభవంగా అక్క పెళ్లి చేశారు. ఆడి పాడారు, బంధుమిత్రులతో సందడి చేశారు. నెక్స్ట్ నీ పెళ్లే అంటూ ఆట పట్టించారు. ఆల్ హ్యాపీస్ అనుకునే లోపు ఆ తల్లిదండ్రులకు ఊహించని షాక్. ఎవరి కన్ను కొట్టిందో ఏమో తాండూరు బస్సు ప్రమాద రూపంలో ముగ్గురు అక్క చెల్లెళ్లను బలి తీసుకుంది. మీర్జాగూడ బస్సు ప్రమాదం ఒక కుటుంబం మొత్తాన్ని చిందరవందర చేసింది. తాండూరు పట్టణం వడ్డేరగల్లికి చెందిన ఎల్లయ్య గౌడ్, అంబిక దంపతులకు 4 కూతుళ్లు, 1 కుమారుడు. ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు ఎల్లయ్య గౌడ్. గత నెల అంటే అక్టోబర్ 17న పెద్ద కుమార్తె అనుష పెళ్లి గ్రాండ్ గా జరిగింది. పెళ్లి సందడి ముగిసింది. చదువుల కోసం కూతుళ్లను హైదరాబాద్ పంపేందుకు సిద్దమయ్యారు ఎల్లయ్య గౌడ్. రెండో కూతురు తనుష కోటి ఉమెన్స్ కాలేజీలో ఎంబీఏ చేస్తున్నారు. మూడో కూతురు సాయి ప్రియ డిగ్రీ ఫైనల్ ఇయర్, 4వ కుమార్తె నందిని డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. ఈ ఉదయం హైదరాబాద్ వెళ్లేందుకు అన్ని ట్రైన్ ఎక్కించేందుకు తాండూరు రైల్వే స్టేషన్ వచ్చారు. కూతుళ్లతో పాటు ఎల్లయ్య గౌడ్ వచ్చేసరికి రైలు వెళ్లిపోయింది. మరో ట్రైన్ రావాలంటే ఇంకా సమయం ఉంది. బస్సులో వెళ్తామని తండ్రికి చెప్పడంతో ముగ్గురు కూతుళ్లను తాండూరు బస్టాండ్ లో దింపారు. హైదరాబాద్ బస్ ఎక్కించి ఇంటికి వెళ్లారు ఎల్లయ్య గౌడ్. వెళ్లిన గంటన్నరలోపే గుండెలు పగిలే వార్త ఎల్లయ్య గౌడ్ కు చేరింది. అనుష, సాయి ప్రియ, నందిని అనే ముగ్గురు అక్కచెల్లెళ్లను మృత్యుదేవత అమాంతం ఎత్తికెళ్లింది. ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు ముగ్గురు మరణించడంతో ఆ కుటుంబం బాధ వర్ణనాతీతం. అప్పుడే నిండు 100 ఏళ్లు నిండాయా అని ముగ్గురు పిల్లలపై పడి తల్లిదండ్రులు రోధిస్తున్న తీరు చూపలను కలిచివేసింది. ఉదయం రైలు దొరికినా బావుండేది దేవుడా, చావు కోసమే బస్ ఎక్కారా అంటూ ఎల్లయ్య గౌడ్, అంబిక దంపతులను ఆపడం ఎవరి తరం కావటం లేదు. కలిసి పుట్టకపోయినా చావులో ఒక్కటయ్యారని బంధుమిత్రులు ముగ్గురు అక్కచెల్లెలను తలుచుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. అక్క పెళ్లిలో ఆడి పాడారు. ఇంతలోనే అనంత లోకాలకు ఎక్కాల్సిన రైలు మిస్ అయ్యింది. ఎక్కిన బస్సే మృత్యు వాహనమైంది. ముగ్గురు అక్కా చెల్లెళ్ల ఆయువు తీసిన కంకర. కలిసి పుట్టకున్నా చావులో ఏకమైన తోబుట్టువులు. కన్నవారికి కడుపుకోత, గుండెలు పిండేసే హృదయ విదారక ఘటన. ఈ శోకం ఎవరి పాపం? చదువుల కోసం తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా చేవెళ్లలో యాక్సిడెంట్ అయింది సార్. తనుష, సాయి ప్రియ, నందిని ముగ్గురు యాక్సిడెంట్ అయ్యి ఈరోజు చనిపోయినరు. మా గల్లీలో చాలా తీవ్రమైన విషాదంగా భావిస్తూ మేమందరము శోక సముద్రంలో మునిగి ఉన్నాం సార్. ఇటువంటి బాధ ఏ తల్లికి రావద్దు, ఎవరి ఘోష పడద్దు సార్. మేమే చాలా బాధపడుతున్నాం. పిల్లలకి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు ఇలా అయిందంటే చాలా బాధాకరంగా ఉంది సార్. 15 రోజుల కిందటే వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ అయింది. అంతా సంతోషంగా ఉంది. అంతా సంతోషంతో వెళ్దాం అనుకునేసరికి ఈ ఘటన ఇలా జరిగింది. మా గల్లీలో అందరు చాలా బాధపడుతూ చాలా ఇది చేస్తున్నారు సార్. ఏం కాదు చెప్తుందంటే, లేదు డాడీ వచ్చినామంటే, లేదా మనకి ఒక మాట చెప్పాలి కదా అంటే, వద్దమ్మా రాకుండా మీరు ఇక్కడ చూడొద్దు మీరు ముఖానికి అంటే, డాడీ నిన్న వచ్చిన దొరకపోతాం, అక్కడే డ్రైవర్ పని పెట్టుకుంటాము మా ఆఫీసులో, నెలకు 60,000 ఇస్తారు, నేను ఆ బండి అమ్మేసే అంటే, సరేనమ్మా ఇద్దరు పిల్లలు నెలకు 60,000 అంటే
నేను పటేల నా పిల్లలు చేతమైంది వద్దనంగా పిలిపిస్తే నేను వద్దా అంటున్నాను. ఎప్పుడు వద్దంటే వద్దు, కొన్ని టైంలు ఉంటాయి నాకు. మీ ఇంటికి వస్తే అక్క వస్తుంటే కూడా అక్క 10 నిమిషాలు అక్క అంటూ నేను అవి ఆగుతుంటే తోలుకొని పోతుంటే అక్క ఫస్ట్ కిరాయి మీ కిరాయి చెప్తే కూడా కొడితే కూడా అది ఎలా సంపాదించిన గౌడు అని ఎక్కడన్నా బతికారా బతుకొచ్చే పిల్లలు భుజం మీద చేతి కొట్టి చెప్పి కూడా దింపుకొని రోడ్డు ప్రమాదం జరిగింది. అందరికీ తాండూరు జనాలకంతా వీళ్ళ ఫ్యామిలీ మీద మంచి అభిప్రాయం ఉండేది. కాకపోతే ఈ ప్రమాదం జరగడం వలన తాండూరు జనాలంతా అయ్యో పాపము ఎల్లయ్య గౌడ్ పిల్లలకి ఇట్లా అయింది అనే కాన్సెప్ట్లో జనాలు ఎంతమంది వచ్చిందంటే ఎవరు చూసి తాండూరుకే ఇట్లా లైన్ కట్టింది. ఈ గుర్తు కాన్ఫిడెన్స్తో ఇది కోటి ఉమెన్స్ కాలేజ్లో ఫ్రీ సీట్ కొట్టుకొని చదువుకోవడము, నా పిల్లలు నన్ను నడుపుతాడని ఎప్పుడు ఎల్లయ్య గౌడ్ నాకు నేరెస్ట్ ఉంది. ప్రతిదీ మొన్న గిట్ట ఎమ్మెల్యే సాబ్ అడిగితే ఏదో విషయంలో లెటర్ గిట్ ఇప్పించడం జరిగింది. కాకపోతే దేవుడు అనేది కనకరించక ముగ్గురిని తీసుకుపోయినందుకు ప్రతి ఒక్కరికి బాధ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఎల్లయ్య గౌడ్ గారి ఫ్యామిలీకి ఏదన్నా సాయం చేసి ఆయన వాళ్ళ పిల్లల మీద ఆధారపడి ఉండి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ ఇస్తే గిట్ట బాగుంటుందని కోరుతున్నాను. థ్యాంక్ యూ.